శ్రీకాంతాచారి మీ నుంచి దూరమై 14 సంవత్సరాలు అవుతుంది. ఆయన అమరత్వం తర్వాత రాష్ట్రం 4 సంవత్సరాలకు ఏర్పడింది. ఆ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడి కూడా ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్సవాలు చేయడానికి అనుమతి కూడా తీసుకుంది ఈసీ నుంచి. అంటే ఈ పరిస్థితులన్నీ మీరు 14 సంవత్సరాల నుంచి ఈ 10 సంవత్సరాల తెలంగాణ స్వరాష్ట్రం గురించి ఆలోచిస్తే ఒక బిడ్డను కోల్పోయిన తల్లిగా మీకేమనిపిస్తుంది? నా కొడుకును కోల్పోయినా దేనికోసం, నా కొడుకు ఒక కూటికో గుడ్డకో లేకనో భార్య పిల్లల సాధలేక చనిపోలే. ఆయన పుట్టింది 15 ఆగస్టు. ఎప్పుడు అనేవాడు పుట్టేది ఒక రోజు చచ్చిపోయేది ఒక రోజు, మమ్మీ నేను మంచి రోజు పుట్టినా అని చెప్పి జెండా ఎగిరేసే టైంకే పుట్టిండు. అందరూ సంతోషించే వాళ్ళ టైం చూసుకొని మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ కానీ ఎవ్వరం కూడా ఇడు మంచోడు అవుతాడు అన్నట్టు సంతోషించేది. కానీ మా పిల్లలకు కూడా ఫస్ట్ క్లాస్ నుంచి నేను నకరకల్లో రెసిడెన్స్లో చదివించుకున్నాను. మా దాంట్లో కూడా అంతా ఎంప్లాయీస్ ఉన్నారు. నా కొడుకు కూడా మంచిగా చదువుకోవాలని చదివించుకున్నాను. అలాంటి వాడు ఎప్పుడు చూడని నేను మమ్మీ పేద పిల్లలు ఎవరన్నా రెసిడెన్స్ స్కూల్లో చదువుకున్న వాళ్ళ ఫీజులు లేకున్నా ఏది లేకున్నా, మేమేం కోటీశ్వర్లం కాదు, మేము మధ్యతరగతి వాళ్ళవి. అట్లయినా కానీ నా దగ్గర డబ్బులు అడకపోయి పిల్లలకు పెన్సిల్ కానీ బుక్స్ నోట్ బుక్స్ కానీ ఇలాంటి బట్టలు కానీ సాయం చేసేవాడు. సాయం చేసి బట్టలు ఇచ్చి మళ్ళీ నేను అప్పుడు డిఆర్డీలో కుట్టు సెంటర్ టీచర్గా చేసేది. నేను అదే టైంకి ఎక్కేది బస్సు 9 గంటలకి. ఆ పిల్లలు కాలేజీ వాళ్ళు ఒకే టైంకి ఎక్కేది. మమ్మీ నేను పలానా పిల్లలకు బట్టలు ఇచ్చిన, మావోడు డ్రెస్సే కదా ఇది అని పిల్లలు నర్వస్ అయి చచ్చిపోతారు. అట్లా అడగకుగా నేను 4-5 మందికి 4-5 జతలు ఇచ్చేసిన అనేది చూసి కూడా ఆడ చిరిగిపోయినవి ఉంటే కొంచెం పాత ఉంటేనేమో తను తీసుకునేది, మంచి వాళ్ళకి ఇచ్చేది. ఇట్లా మరి నేను ఎన్నెన్ని బట్టి వెళ్ళరా ఇట్లా చేస్తున్నాం, ఎందుకంటే పాతవి మనం దొరుకున్నాయి మమ్మీ భారీ పాతవి ఇస్తే మనకు బాగుండదని అట్లా చేసి ఎప్పుడు ఈ రసమే బాలకృష్ణ వాడిని పాటను తీసుకొచ్చుకొని టీవీలు వేసుకునేది. వేసుకొని గొంగడు భుజం మీద అట్లా వేసుకొని అయ్యోనివా నువ్వు అమ్మోనివా తెలంగాణ పాలోడు వాడు పాట పాడేటోడు. నీకు చదువుకుంటూ ఈ పిచ్చి ఎందురా, ఎందుకు నీకు ఇట్లా అంటే ఆ రసమే బాలకృష్ణ ఎంతో మంది చదువుకునేటోళ్ళు కూడా ఉద్యోగస్తులు కూడా రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి వచ్చారు, మనం ఎంత మమ్మీ అనేది. ఒక తెలంగాణ ఎప్పుడు చూడు తెలంగాణ అయితే సెలవులలో వచ్చేవాళ్ళు నీ తెలంగాణ చేయబట్టుకే నీ పాటలు చేయబట్టుకున్న తలకాయ పాడైతేటుందిరా అని నేను. ఒకరోజు ఏం చేసిండు, మేము అదే ఆ ఇంట్లోకి వెళ్ళి బయటకు తీసుకొచ్చి తెలంగాణ అంటే ఇదే మమ్మీ, గోడలు వీళ్ళకి 100 ఎకరాల భూమి ఉన్నది, ఎందుకు పడవలు ఉంటాయి, వీళ్ళకి చదువుకున్నారు, ఉద్యోగాలు ఎందుకు లేవు, ఎందుకు వెళ్ళిపోయారు ఊళ్ళకి వెళ్ళి నీళ్ళు లేక. తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్ళు మన ఉద్యోగాలు మనకు వస్తాయి కాబట్టి మళ్ళీ అంతా పచ్చబడుతుందని చెప్పి నవ్విండు. నవ్విన తర్వాత అట్లా నేను హైదరాబాద్కి పోయినాను. ఎప్పుడు చూడ అదే అనేది. నవంబర్ 25కు అక్కడ హైదరాబాద్లో ఉన్నాడు. నేను కేటీఆర్ని పిలుచుకొస్తా, ఒక హాస్పిటల్ మామూలుగా ఓపెన్ చేసుకుంటా. ఫిజియోథెరపీ 40 మందిలో ఫస్ట్ క్లాస్ వచ్చిండు. ఉస్మానియా పోయింది. ఉస్మానియా తర్వాత నేను నెలకు 15,000 18,000 ఇస్తా అన్నారు. కాంట్రాక్ట్ బేస్ మీద నేను జాబ్ పోతాం మమ్మీ అన్నాడు. నన్ను బస్సు ఎక్కించిండు. బస్సు ఎక్కించిన తర్వాత నేను వెళ్ళేసి వచ్చిన. నేను ఫస్ట్ క్లాస్ వచ్చినా అని విజయశాంతికి స్వీట్ ఇచ్చి వచ్చిన. రేణుకెళ్ళమ్మ ముఖ్యం మమ్మీ, రేణుకెళ్ళమ్మ కాడికి పోదాము అన్నాడు. రేణుకెళ్ళమ్మ కాడికి పోదాం అన్నాడు. నేను శనివారం బస్సు ఎక్కిస్తే ఇంటికి వచ్చిన. ఆదివారం నాడు పోదాం అనేసరికల్లా టీ పెడదామంటే పాలు బోర్ల పడ్డాయి. ఆయన బట్టలు పరామకి ఇస్తుంటే బట్టలు బోర్ల పడ్డాయి. అంతా ఆగమాగం అనిపిస్తుంది. ఇంటి ముందు ఎంతో నెగడి పెట్టినట్టు అనిపిస్తుంది అని నేను ఒక పెద్ద అవును అడిగిన మా ఊక్సలే టౌన్. ఇట్లా అనిపిస్తుంది లచ్చమ్మ, ఎందుకనంటే ఏదో కీడు జరుగుతుంది బిడ్డ అన్నాడు. అప్పుడు గాలిండు ఆయన. నాకు ఇంకా తెలియలేదు. కాలిండు, కాలి ఎగురుతున్నాడు. ఇక్కడ ఒకటి ఫోటో ఇట్లా పెట్టుకొని దిగిండు. ఆ ఫోటో నా కళ్ళకి ఇట్లా మొహం మీద కొడుతుంది. అసలు నాకేముండదు, నాకు బీపా ఏది కళ్ళు ఇట్లా నాకెందుకు కళ్ళు చెదిరినట్టు అవుతుంది అని మా శ్రీకాంత్ ఫోటో మీద ఇట్లా చేయి పెట్టినా అదిరినట్టు అనిపిస్తుంది. అప్పుడు ఎప్పుడైతే బాగా గాలి ఎగిరిందో ఫోటో కింద పడి పలిగిపోయింది. ఇక 3 మాటల టీవీ పెడదామన్నా 3 మాటల పాల్పూర్ల పడ్డాయి. ఇదేదో అపసవ్యం ఉంది బిడ్డ అని ఆ ఊక్సలేటామని కూర్చుంది. అట్లనే కూర్చున్న తర్వాత మా ఆవుని ఫోన్ కలిసలేదు, ఎందుకు కావచ్చు, నేను పోయి కాయిన్ బాక్స్లోకి వెళ్ళి చేస్తాను. కాయిన్ బాక్స్ కాడికి పోయినా. ఆ కాయిన్ బాక్స్లో కూడా టీవీలో ఖాళీ ఇట్లా అంటుండు కానీ మావోడని నాకు తెలియదు. నేను అందులోకి వెళ్ళి ఫోన్ చేసినా ఫోన్ కలిసలేదు అనుకుంటే నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇక మా సారు మా అత్తయ్యకు యాక్సిడెంట్ అయితే డిశ్చార్జ్ చేసి ఆయన తీసుకుపోయిండు. ఫోన్ చేసి మా చెల్లె ఫోన్ చేసింది, శ్రీకాంత్ ఎన్నో మందిలో కూర్చుంటే ఇట్లా బాంబు వేసిరట్నే సెట్ కాలింది అని అన్నాడు. అంటే ఏ మందిలో పోలే, ఏ సెట్ కాలేదు, మా తమ్ముడికి కొంచెం సీరియస్ ఉంది, మీరు ఎట్లా అబద్ధం చెప్తురేమో అని అన్నా. కాదు కొట్లాడింటే శ్రీకాంత్ అండి ఎవరితోడన్నా కొట్లాడతాడు అనేవాడు అని అబద్ధం ఎందుకు చెప్తారు అనేసరికి అలా కొంచెం ఒక 10 నిమిషాల తర్వాత కాలిండు అన్నది. కాలిండు అన్న తర్వాత నేను ఇంకా స్నానానికి వెళ్ళా. ఆ రేణుకెళ్ళమ్మ కాడికి ఏమేమి కావాలో అన్ని తీసుకున్నా, నాటుకోడి అవన్నీ తీసుకున్నా. ఇక కొంచెం 10 నిమిషాల తర్వాత కాలిండు అని చెప్పారు.
కాలిందంటే ఇట్లా మామూలుగా కాలింది. అప్పటికైనా నేను ఇక ఉరుకుకుంటా ఒకటి శాఖలో నాకు ఇట్లా ఒక ముద్దుంటే దాని మీద పడ్డా, తలకాయ రంధ్రం పడ్డది. ఆంచెల్లుడికి మా ఊర్లో మాజీ ఎంపీ ఉంటే నన్ను ఎట్లా తోలంటే మోత్కుల డాక్టర్ ఉండు, తేజ డాక్టర్, అక్కడ వేసరికల్ నల్ల బ్యాడ్జీలు పెట్టి అన్ని పెట్టరు. ఈ బ్యాడ్జీలు ఎందుకు పెడుతున్నారు అనేది కూడా నాకు ఏం అర్థం కాలేదు. అసలు శ్రీకాంత్ గురించే తెలియదు. ఇక హైదరాబాద్ పోదాంపా అంటే ఎందుకని నన్ను సొంత కారు కట్టుకొని తీసుకుపోతురని నేను అన్నా. మా కారు హైదరాబాద్ పోతుంది, బావాడ దించమన్నా నిన్ను అన్నాడు. మేము హైదరాబాద్ పోయినాం, ఎల్బీ నగర్ పోయినాం. ఎల్బీ నగర్ పోయేసరికల్లా మనిషి చెప్పలేదు. మనిషి 82 కేజీలు ఉన్నాడు మా బాబు, 21 సంవత్సరమే, ఫిజికల్ గా బాగుండేటోడు. పుట్టినాడు హాస్పిటల్కి వెళ్ళి వచ్చిండు, సచ్చినాడే పోయిన తప్ప ఆయనకు తలనొప్పి టాబ్లెట్ కూడా తెలియదు. ఆయనకు కానీ ఈయనకు కానీ. అడుగు వేసరికల్లా ఈ మాంసం అంతా స్మెల్ వస్తుంది. సాయంత్రం వరకల్లా వస్తుంటే నాకు ఎట్లా అవుతుంది, ఇక్కడ స్మెల్ వస్తుంది, నన్ను కొంచెం ముందుకన్నా జరిపి అడ్రస్ అడుగురి అని నేను అన్నా. అంతకల్లా ముందు జరిగింది. వాళ్ళు గుసగుసలు అనుకుంటారు, మరి ఇక్కడ కాలిందని నేను అనుకోలేదు. కానీ నా కొడుకు మాంసం తిరగా కాలింది, ఆ తిరగా కరగబూసిందని అయితే నేను జీవితంలో అనుకోలేదు. హాస్పిటల్కి పోగానే ఆయన బయటకు ఉంటాడు కాబట్టి నాకు ఆ గడ్లకు చెదిరినట్టు అయి తెల్లగా మొహం కానొస్తుంది. ఇదంతా కోడిగుడ్డు పొట్టు వదిలినట్టు వదిలింది, స్కిన్ వెళ్ళిపోయింది. కానీ నాకు అట్లా అనిపించి ఏంది నాయన ఏందనగానే ఏడ్చిండు. ఎందుకోసం కాల్చుకున్నావు రా, నేను ఎట్లా చదువుకున్నా నిన్ను కొడక అని చెప్పేసి ఇక మస్తు బాధపడి ఏడుస్తుంటే, మమ్మీ నువ్వు ఏడవకు, ఎవరినేమనకు, నేను తెలంగాణ రాష్ట్రం కోసమే కాల్చుకున్నా కానీ నాకు కొంచెం మంచిలు పోయి మమ్మీ అన్నాడు. అదొక్కటే గుర్తుంది. ఇక నాకు స్రో లేదు. 4 రోజులు ఇక స్రో లేకుండానే ఎవరు శ్రీకాంత్ లెక్క కనిపిస్తే వాళ్ళే నా కొడుకు అనుకొని ఇక మైండే ఖరాబ్ అయినట్టు 4 రోజులు అట్లే ఉన్నా. 3 రోజుల తర్వాత విఠల్ రాజేందర్ వచ్చి శ్రీకాంత్ బాగున్నావు అంటే, అన్న గుర్తుపెట్టినామంటే గుర్తుపెట్టినా కానీ మాట్లాడినన్నా. 3 రోజుల తర్వాత వచ్చిన కాబట్టి నేను మాట్లాడన్నా అంటే, శ్రీకాంత్ నువ్వు ఎందుకు ఇట్లా కాల్చుకున్నావు అంటే, అన్న మీరు ఎవరైనా బతికేయాలనుకుంటే నేను మళ్ళీ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ఎత్తున ఎగరకుంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం కోసమే చనిపోతున్నా. కేసీఆర్ని బతికిస్తేనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది, మీరు బతికించుంటే నేను చనిపోయినా పర్వాలేదు, కేసీఆర్ బతకాలని అన్నాడు. మరి అలాంటి కేసీఆర్ అనుకుంటా, తెలంగాణ రాష్ట్రం అనుకుంటా చనిపోయిన కేసీఆర్ గారికి మేము ఏమన్యాయం చేసినాం? ఆ రోజులలో జై తెలంగాణ అని జెండా పట్టనోడు, తెలంగాణ రోడ్డు మీదకి రానోడు ఇవాళ మినిస్టర్ హోదాలలో క్యాబినెట్లలో కూర్చున్నారు. మరి మేమేం పాపం చేసినాం? ప్రాణం ఇచ్చుడే పాపమా? చాలా ఏళ్ళు నేను సరే, కేటీఆర్ కూడా మా బాబు చనిపోయిన రోజు హరీష్ రావు వచ్చిండు, కేటీఆర్ వచ్చిండు, అమ్మ నీ కుటుంబానికి మేము ఒక పెద్ద దిక్కుకుంటాం అన్నారు. కేసీఆర్ హరీష్ రావు కూడా అదే విధంగా ఉన్నాడు. మంచిగా మాతోటి ఏ పనులైనా కాదనుకుంటే చేసిండు. సరే పదవి ముఖ్యం కాదు కదా అనుకున్నట్టుగా మేము గడిపినాం. గడిపిన తర్వాత ఎవడో సంబంధం లేనోడు, పార్టీకి సంబంధం లేనోడు, ఉద్యమానికి సంబంధం లేనోడు, ఎవడో డబ్బు తీసుకొని రాగానే ఎవరో డబ్బుల కోసమో లేకపోతే దేనికోసం అని షూట్ పుట్టు చూడగానే నువ్వు పదవులు ఇస్తే నేను 2 కోట్లు 3 కోట్లు ఇస్తా, నా కొడుకుని ఇస్తారా?